దేశంలో అత్యంత ప్రముఖమైన పరీక్షల్లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఒకటి. ఈ ఉద్యోగం సాధించిన వారు కలెక్టర్లు, ఐపీఎస్ ఆఫీసర్లుగా నియామకమవుతారు. పేరు, హోదా, జీతపత్యాలు ఇలా ఏ విధంగా చూసుకున్నా ఈ అధికారులకు ఉండే గౌరవమే వేరు. ఏటా జరిగే ఈ పరీక్షకు లక్షలాది మంది అభ్యర్థులు పోటీ పడుతుంటారు. ఈ పరీక్ష 3 దశల్లో ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఏ దశలో విఫలమైనా మళ్ళీ మొదటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సిందే. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతి ఏటా వేల సంఖ్యలో ఈ పరీక్షను రాస్తుంటారు. సివిల్ సర్వీసెస్లో విజయం సాధించాలనే లక్ష్యంతో కోచింగ్ తీసుకుని కసిగా ప్రిపేర్ అవుతుంటారు. ఇక తెలంగాణలో ఈ పరీక్ష కోసం సన్నద్ధమయ్యే అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం తన వంతు సాయం చేసి వారిని ప్రోత్సహిస్తోంది. ప్రిలిమ్స్ పరీక్ష క్వాలిఫై అయిన అభ్యర్థులకు లక్ష సాయం చేస్తోంది. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పేరుతో సింగరేణి సహకారంతో ఈ పథకాన్ని అమలు చేస్తూ వస్తోంది రేవంత్ సర్కార్. ఈ పథకం ప్రకారం సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన అర్హులందరికీ ₹1,00,000 ఆర్థిక సాయం అందజేయనుంది. ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి 2024లో ప్రారంభించారు. ఆ ఏడాది సివిల్స్ ప్రిలిమ్స్ ఉత్తీర్ణులైన 140 మంది అభ్యర్థులకు ఒక్కొక్కరికి ₹1,00,000 ఆర్థిక సాయం అందించారు. అయితే వారిలో 20 మందికి ఇంటర్వ్యూకు ఎంపిక అయ్యారు. దాంతో వారికి మరో ₹1,00,000 ప్రోత్సాహకం అందించింది రాష్ట్ర ప్రభుత్వం. చివరకు 7 సివిల్ సర్వీసెస్ గా విజేతలుగా నిలిచారు. అలాగే 2025లో 206 మంది అభ్యర్థులకు ₹1,00,000 ప్రోత్సాహకం అందించింది రాష్ట్ర ప్రభుత్వం. వారిలో 50 మంది ఇంటర్వ్యూకు ఎంపిక అయ్యారు. చివరకు 20 మంది సివిల్ సర్వీసెస్ లో విజయం సాధించారు. ఈ విధంగా గత 2 ఏళ్లలో మొత్తం 346 మంది పేద, మధ్యతరగతి అభ్యర్థులు ఉన్నత ఉద్యోగాలు సాధించే విధంగా ప్రభుత్వం ప్రోత్సహించింది. ఇక ఈ ఏడాది కూడా అదే విధంగా అభ్యర్థులకు ₹1,00,000 అందించనుంది. ఈ మేరకు తాజాగా ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పిస్తే ఆ దరఖాస్తులను పరిశీలించి అర్హత సాధించిన ప్రతి అభ్యర్థికి ₹1,00,000 ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందజేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు www.scclmines.com వెబ్సైట్లో ఉన్నాయి. ఈ సైట్ను ఓపెన్ చేసి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఏడాది మీరు యూపీఎస్సీ ప్రిలిమ్స్ రాసి క్వాలిఫై అయితే ఇప్పుడే అప్లై చేసుకోండి. ఈ పథకానికి అప్లై చేయాలంటే అభ్యర్థులు తెలంగాణలో శాశ్వత నిర్వాసితులై ఉండాలి. అలాగే దరఖాస్తుదారుడి కుటుంబ వార్షిక ఆదాయం 8 లక్షలకు మించి ఉండకూడదు. ఇక సింగరేణి ఉద్యోగుల పిల్లలకు ఈ పథకంలో ప్రాధాన్యత ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కసారి మాత్రమే ఈ స్కీమ్ కింద దరఖాస్తుదారుడికి సాయం అందుతుంది.